కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరురాజుపేట సాతాకు బజార్లో చోరీ జరిగింది. ముమ్మిడివరం ఆడిట్ ఆఫీస్లో ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తున్న కందుల లక్ష్మి ఇంట్లో 15 కాసుల బంగారం మాయమైంది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇల్లు వెతికి మరీ దుండగులు చోరీకి పాల్పడుతున్నారు. దీంతో సమాచారం అందుకున్న ఇనుకుదురు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను ఆడిట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను, ముమ్మిడివరం కోనసీమ జిల్లాలో. అయితే నేను ప్రతి శనివారం వచ్చి మా అమ్మగారిని చూసుకొని మళ్ళీ సోమవారం డ్యూటీకి వెళ్ళిపోతూ ఉంటాను. అయితే ఈ మధ్య మా అమ్మగారికి ఒంట్లో బాగోట్లేదు, అందుకని సోమవారం మా అమ్మగారిని తీసుకుని ముమ్మిడివరం వెళ్ళామండి. వెళ్ళి ఇవాళ శనివారం మధ్యాహ్నం వచ్చాము. మధ్యాహ్నం వచ్చేసరికి ఇది లాక్ ఉంది, ముందు డోర్ లాక్ ఉంది, మధ్య డోర్ లాక్ ఉంది. అయితే వెనక వంటగది గడియలన్నీ తీసి ఉండటంతో డౌట్ వచ్చింది నాకు. డౌట్ వచ్చి ఇట్లా చూసేసరికి బీరువా హ్యాండిల్ తీసేసి ఆ లాక్ పగలగొట్టింది. డౌట్ వచ్చి నేను లాకర్ తీసేసరికి నాకు గోల్డ్ కొన్ని ఉన్నాయి. ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ ఏమీ లేవండి. మా మెడికల్ పర్పస్కి 10-15,000 క్యాష్ పెట్టుకుంటాం ఎప్పుడు, అది కూడా లేదండి. ఈ రోజున 20/7/2024 తేదీ మధ్యాహ్నం వాళ్ళు ముమ్మిడివారం నుంచి వాళ్ళ అమ్మగారితో పాటు కందుల లక్ష్మి గారు వాళ్ళ అమ్మగారితో పాటు వచ్చి చూసేసరికి ఇంటి వెనకాల డోర్ ఓపెన్ చేసి ఉండబడింది. ముందు తాళం ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటి వెనక్కి వెళ్తే డోరు ఓపెన్ చేసి ఉండి బీరువాలో దొంగతనం జరిగినట్టు ఆవిడ కనిపించి చూస్తే లోపల కొన్ని బంగారపు వస్తువులు దొంగిలించబడినాయి. ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే మేము మా స్టాఫ్ క్లూస్ టీము, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా, ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు డాగ్ స్క్వాడ్ కూడా సీన్ అన్ని విజిట్ చేసాం. కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా మా మచిలీపట్నం డిఎస్పీ గారు కూడా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఇక్కడికి వచ్చేసి